హాయ్ అండి, వచ్చేసాను. ఈరోజు మన టేస్టీ స్నాక్ రెసిపీ బేల్పూరి. ఈ చిరుతిళ్ళంటే చిన్న పెద్ద అందరికీ చూస్తేనే నోరు ఊరుతాయి. మరి దీన్ని ఇంట్లోనే హైజీనిక్గా బండి దగ్గర ఉండే టేస్ట్తో రుచిలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 కప్పుల మరమరాలను తీసుకుందాం. చక్కగా ఫ్రెష్గా కరకరలాడే మరమరాలను తీసుకోండి. ఇందులో సన్నగా తరిగిన ఒక ఆనియన్ని వేసుకుందాం. అలాగే ఉడికించి ముక్కలు చేసుకున్న ఒక బంగాళదుంప, 4 పాపిడీలు, అదేనండి మైదా పిండి వరిపిండి చెక్కలు. వీటిని ఇలా చేత్తో చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కరకరలాడే ఆల్ మిక్సర్ పావు కప్పు, 2 టేబుల్ స్పూన్ల వేయించిన వేరుశెనగ గుళ్ళు, చిన్న ముక్కల కింద చాప్ చేసుకున్న ఒక టమాటా, నెక్స్ట్ చింతపండు రసం, బెల్లం, ఉప్పు కారంతో చేసుకున్న టామరిన్ చట్నీ 3 టీ స్పూన్లు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్తో చేసుకున్న గ్రీన్ చట్నీ 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఎండు కారం 1/2 టీ స్పూన్, రుచికి తగినంత ఉప్పు, అలాగే అరచెక్క నిమ్మకాయని గింజలు తీసి పిండుకోవాలి. ముందు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక సన్నకారపూస 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసుకుని పైపైన అలా తేలికపాటిగా మళ్ళీ కలుపుకుని మిక్స్ చేసుకోండి. అంతేనండి, మన టేస్టీ బేల్పూరి రెడీ. ఇది మిక్స్ చేసుకున్న వెంటనే సర్వ్ చేసుకోండి. లేకపోతే కరకరలాడే పాపిడి, సేవ్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని మెత్తబడితే అంత ఫీల్ ఉండదు. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.